నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 75 సీట్లు మహిళలకు కేటాయించబోతున్నారట. ఎందుకంటే 33% రిజర్వేషన్ల అమలు అనేది ఆయనే ముందు మొదలెట్టారు కాబట్టి. అంటే ఆయనకి ఏదో హింట్ ఉంది కేంద్రం నుంచి. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. త్వరలో అంటే 2 ఏళ్లలో, 2027 లోపల అవ్వచ్చు. అంటే 2029 ఎన్నికల సమయానికి 225 సీట్లతోటి ఏపీ అసెంబ్లీ ఒక పెద్ద రాష్ట్రంగా అవతరించబోతోంది. 225 సీట్లు అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన కాకముందు సంయుక్త ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మొత్తం 294. అంటే ఆల్మోస్ట్ మరి 3 అంతులు, అందులో 225 సీట్లు. అలా జరిగితే కనుక 75 సీట్లు మహిళలకి రిజర్వేషన్ కింద కేటాయించబోతున్నారట. ఏ పార్టీ నుంచి అయినా సరే మహిళలే కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అసెంబ్లీలో మహిళల శాతం పెరగబోతోంది, ప్రాతినిధ్యం పెరగబోతోంది. ప్రపోర్షనేట్గా శాసనమండలిలో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఏంటంటే బీజేపీతో ఉన్న సఖ్యత కారణంగా, బీజేపీ ఎలా చెబితే అలా నడుస్తూ ఉన్న కారణంగా అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు కలిపి మొత్తం 4 ఇంజన్ల సర్కారులో నడుస్తున్న కారణంగా మొత్తానికి చంద్రబాబు గారి రాజకీయ ఎత్తుగడ ఫలించబోతోంది. ఈ క్రెడిట్ ఖచ్చితంగా తెలుగుదేశం ఖాతాలోకి వెళ్ళిపోతుంది. 225 సీట్లు మేము తీసుకొచ్చాం, మహిళలకు విశేషమైన ప్రాధాన్యం మేము కల్పించాం, వైసీపీ జెండా ఎత్తుకుపోయింది, ఖచ్చితంగా వైసీపీ కనుచూపు మేరలో ఎక్కడా కనపడదు అనే సందేశాన్ని అంతర్లీనంగాను బాహాటంగాను ఆయన అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఇది రాజకీయం అంటే, ఇది ఎత్తుగడ అంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నేర్చుకుంటారో ఏమిటో. ఎంతసేపు వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు, శత్రుత్వాలే తప్పించి వైరి పక్షాలని, కేవలం రాజకీయ ప్రత్యర్థులైన రాజకీయ పార్టీల నాయకుల్ని రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా ఏదో వ్యక్తిగత శత్రువులుగా చూసే ధోరణి విడనాడితే కానీ ఇలాంటి డెవలప్మెంట్ యాంగిల్లో ఆలోచించే అవకాశాలు ఉండవనేది స్పష్టంగా అర్థమైంది. సరే, కాసేపు నియోజకవర్గాల పునర్విభజనకి దగ్గరికే వద్దాం. జరిగితే ఉత్తరాంధ్రలో ఎన్ని పెరగబోతున్నాయి, మధ్యలో మరి దక్షిణ కోస్తాలో ఎన్ని పెరగబోతున్నాయి, రాయలసీమలో ఎన్ని పెరగబోతున్నాయి. 75 సీట్లు, 75 సీట్లు మరి దక్షిణ కోస్తా ఎక్కువ సీట్లు ఉన్నాయి. రాయలసీమ సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, థర్డ్ ప్లేస్ వచ్చేప్పటికి ఉత్తరాంధ్ర ఆక్యుపై చేస్తుంది. సో తెలుగుదేశం ప్లాన్ ఏంటంటే బీసీలు ఎలాగో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి బీసీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు తయారీ అంటే కొత్త నియోజకవర్గాల ఏర్పాటు విషయంలో బీసీలు ఎక్కువగా ఉండే లాగా నియోజకవర్గాల రూపకల్పన జరగాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి. బీసీల్లో అపారమైన పట్టున్న పార్టీ తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో ఆయనకి పట్టు ఉండొచ్చు కాక. సరే, బీజేపీకి సాంప్రదాయకంగా ఉండే ఓట్లు కొన్ని ఉంటాయి, అండ్ జనసేనకి కూడా సాంప్రదాయకంగా పడే కాపు ఓట్లు ఎక్కువ ఉంటాయి. కానీ ఎటుకూడి ఏంటంటే జరిగేది తెలుగుదేశం ఈ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలుగుదేశం పూర్తి స్థాయిలో, భారీ స్థాయిలో మంచి పట్టు సాధించబోతోంది. నియోజకవర్గాల పునర్విభజన ఎలాగూ అన్ని పార్టీలను సంప్రదిస్తారు, కానీ రాష్ట్రంలో కూటమిలో కీలక పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అభిరుచి, ఆకాంక్షలకి అనుగుణంగానే, ఆస్పిరేషన్స్కి అనుగుణంగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. మనకు గుర్తుండే ఉంటుంది, సింగం బసవపున్నయ్య కమిటీ లోగడ నియోజకవర్గాల పునర్విభజన మీద వర్కౌట్ చేసింది. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సూచనల ప్రకారం చాలా నియోజకవర్గాల్లో మార్పులు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో కూడా అలాగే జరిగినాయి. ఉదాహరణకి ఆయన చాలా ఎత్తుగడతోటి నియోజకవర్గాల పునర్విభజన చేశారు కాబట్టి కొన్ని హిందూ ప్రాతినిధ్యం బలంగా ఉన్న ప్రాంతాలు కూడా మజ్లిస్ చేతికి వెళ్ళటానికి కావాల్సిన రూపకల్పన డిజైన్ ఆయన చేశారని ఆయన మీద అభియోగం ఉంది. సరే, అది ఆయన ఒక్కరిది నేనేమా, లేకపోతే అందులో అందరి పాత్ర కొందరి పాత్ర ఉందా అనేది పక్కన విషయం. మొత్తానికి ఏంటంటే ఆ ఛాయిస్ ఎప్పుడు కూడా లీడింగ్ పార్టీకి, ఆ రోజు పాలకపక్షం కాంగ్రెస్, ఈరోజు కూటమి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అందులో కూడా తెలుగుదేశం పార్టీ ఆశలు, ఆకాంక్షలు, అభ్యర్థనాలు వస్తూ ఉండొచ్చు కాక, బీజేపీ నుంచి రావచ్చు, జనసేన నుంచి రావచ్చు. ఎందుకంటే ఒక్కో నియోజకవర్గంలో ఎవరికి పట్టుందో చూసుకుంటారు చంద్రబాబు గారు. సపోజ్ జనసేనకి పట్టున్న నియోజకవర్గాలు ఉంటాయి, అందులో బీసీల పార్ట్ వరకు ఆ చంక్ పక్కనకి తీసేసి ఆ పక్కన నియోజకవర్గంలో కలిపి ఇంకో కొత్త నియోజకవర్గం తయారు చేస్తే అది టీడీపీకి ఎడ్జ్ అవుతుంది. జనసేనకి అక్కడ మైనస్ కావచ్చు. అదే రకంగా బీజేపీకి కూడా మైనస్ కావచ్చు. ఇప్పుడు జనసేన, బీజేపీ ఎలా యాక్ట్ చేస్తాయి? వీళ్ళకున్న వ్యూహ చతురత జనసేనకు ఉందా? ఖచ్చితంగా ఉంది.
రేపు ప్లేనరీలో మాట్లాడబోతున్నారు. ప్లేనరీలో మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే ఒక ఇండికేషన్ జనసేన కనీసం వచ్చే ఎన్నికల్లో అంటే 225 అసెంబ్లీ సీట్లకు పెరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పైబడి పోటీ చేయబోతుంది. సో ఇమాజిన్ 100 సీట్లకు గట్టిగా పట్టుబట్టబోతుంది. ఏది ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరుతుందనే ఇండికేషన్ లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నాం, వచ్చే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 225 సీట్లకి పెరుగుతుంది. ఆ మాట ఆయన అనలేదు, కానీ 75 సీట్లు మహిళలకు వెళ్ళబోతున్నాయంటే మరి పెరిగితేనే కదా వెళ్ళేది, పెరగకుండా వెళ్ళవు కదా. మరి ఇప్పుడు అప్రమత్తం కావాల్సింది ఎవరు? బీజేపీ, జనసేన. వైసీపీ సంగతి పక్కన పెట్టేయండి, ఎందుకంటే వాళ్ళు జనంలోకి వచ్చి పోరాటాలు చేస్తే జనం వాళ్ళని ఆశీర్వదించి దగ్గరికి చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మనం ఎంతసేపు జైళ్ళు, బెయిళ్ళు, కేసులు, ఈ వ్యవహారాలు, 41 ఇయర్ నోటీసులు వీటితోటే సరిపోతుంది. ఇలా కాకుండా జనంతో కలిసి ఎలాంటి కార్యక్రమాలు మనం చేయబోతున్నాం, ఇది వైసీపీ దృష్టి పెట్టుకోవాల్సింది. అలాగే నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్కి సంబంధించి వైసీపీలో కూడా అంతర్గతంగా ఒక చర్చ జరగాలని చెప్పేసి పార్టీ సీనియర్ నాయకులైన బొత్స సత్యనారాయణ గారు అయితే మాట్లాడుతున్నారు. అంటే అంతర్గతంగా మాట్లాడుకుంటారు. బట్ వాళ్ళ నాయకుడు వినాలి కదా. అసలు ఇదంతా ఎందుకు? మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఇంకొక ఏడాది చేసాం, అలాగే ఇంకో 4 ఏళ్ళ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే 2029కి మనమే కదా అధికారంలోకి వచ్చేది. మీరు అధికారంలోకి రావాలంటే దానికి కావాల్సిన బోల్డంత గ్రౌండ్ లెవెల్లో జరగాల్సిన ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. అది టీడీపీ ఆల్రెడీ మొదలెట్టింది. జనసేన రేపు ప్లేనరీ తోటి మొదలెడుతుంది. బీజేపీకి ఎలాగో వ్యూహం ఉంది, వాళ్ళకి సుశిక్షితులైన స్వయం సేవకులు ఉన్నారు. ఒక రాష్ట్రంలో ఎన్నికలు అయిపోగానే రెండో రాష్ట్రానికి 1,00,000 నుంచి 2,00,000 వరకు ఆర్ఎస్ఎస్ సైన్యం చేరుకుంటుంది. వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి, వార్డు స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చే ఎక్సర్సైజ్ ముందు వైసీపీ కాదు, టీడీపీ కూడా నిలబడలేదు. సో అంత బలమైన నెట్వర్క్. జనసేన తన గ్రామస్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం మీద విపరీతమైన ఫోకస్ పెట్టింది. జనసేనకు కూడా ఒక అవగాహన ఉంది. పిఎస్సి చైర్మన్గా నాదెళ్ల మనోహర్కి రాష్ట్రం మొత్తం మీద, ఆయన స్పీకర్గా ఉన్నారు, 294 నియోజకవర్గాల మీద అపారమైన పట్టుంది. ఇది కాక జనసేనలోని ఇంటలెక్చువల్ ఫోరం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది. పునర్విభజన అంటూ జరిగితే ఏ నియోజకవర్గాల్లో జనసేనకి పట్టుంది, పునర్విభజన జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో తమకు అనుకూలంగా ఉండే అంశాలు ఏంటి, అననుకూలంగా ఉండే అంశాలు ఏంటి, వీటన్నిటి మీద చర్చ విపరీతంగా జరుగుతుంది. దానికి తగ్గట్టు వాళ్ళు ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకుంటారు. ఎటొచ్చి మనం ఇంకా మధ్యయుగాల్లోనే ఉన్నాం కాబట్టి వైసీపీలో ఈ తరహా డ్రాఫ్ట్ తయారు చేసే వ్యవస్థ, ప్రక్రియ ఉందా అనే ప్రశ్నలు వైసీపీ నాయకత్వంలో తలెత్తుతున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఇంటలెక్చువల్ కోర్ గ్రూప్స్ విదేశాల నుంచి కూడా పనిచేయడానికి వైసీపీ కోసం సుముఖంగా ఉన్నప్పటికీ వారి సేవల్ని వినియోగించుకునే విషయంలో మనకి కోటరీలు ఉంటాయి, మనకి అడ్డుగోడలు ఉంటాయి, మనకి సప్త ద్వారాలు ఉంటాయి. ఇవన్నీ దాటుకుని జగన్మోహన్ రెడ్డి దాకా చేరాలంటే 2034 దాకా పట్టచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.